హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో యూట్యూబ్ వీడియో ఎడిటింగ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఈజీ వేలో చూపిస్తాను, దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇన్‌షాట్ యాప్లో వీడియోస్ ఎడిటింగ్ చేస్తున్నాను. ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్లో వీడియో అనే సింబల్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేయండి. వీడియోలో చూపించినట్టు అదైతే ఓపెన్ అవుతుంది. దాని తర్వాత న్యూ అని సింబల్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేయగానే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టుకున్న వీడియోస్ 1 బై 1 చూపిస్తూ ఉంటాయి. అవి మీరు సీరియల్లో ఎట్లా పెట్టుకున్నారో అలాగా 1 బై 1 సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. సెలెక్ట్ చేశాక వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఫ్రీ యాడ్ అనేది ఒకటి వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనం ఏ యాప్లో అయితే ఎడిటింగ్ చేస్తున్నామో అనేది కనిపించదు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు. అలా ప్రెస్ ఇచ్చాక అదైతే రిమూవ్ అయిపోతుంది. దాని తర్వాత ఇలా చూపిస్తున్నట్టు ఇక్కడ స్పీడ్ అనేసి ఒకటి మనకు సింబల్ కనిపిస్తుంది కదా, అదైతే ప్రెస్ చేయండి. అది ఎందుకు అంటే మనం వీడియోని స్పీడ్ ఆర్ స్లో చేసుకోవడానికి. ఇప్పుడు నేను చేసి చూపించాను కదా, అది స్లో. షార్ట్స్కి అయితే నేను మోస్ట్లీ ఫాస్టే యూస్ చేస్తాను, అదే బాగుంటుంది. చూస్తున్నారు కదా, అలా ఫాస్ట్ పెట్టుకోవాలి. ఇలాగా మనం సెలెక్ట్ చేసుకున్న అన్ని వీడియోస్కి ఇంతే సేమ్. చేసిన తర్వాత టిక్ మార్క్ ఉంది కదా, అది ప్రెస్ చేస్తే అది సేవ్ అయిపోతుంది. 1 బై 1 ఇలాగా చేసుకుంటూ పోవాలి. నేను అన్ని యాప్స్ యూజ్ చేశాను, కిన్ని మాస్టర్ కూడా యూజ్ చేశాను. నాకైతే అందులో కొంచెం హార్డ్ అనిపించింది. ఇన్‌షాట్లో తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అందుకే మీకు ఇన్‌షాట్ యాప్ గురించి చెప్తున్నాను. ఈజీ అంటే డెడ్ ఈజీ అండి ఇందులో చేసుకోవడం, అంతే. తర్వాత 1 బై 1 ఇప్పుడు చూడండి, నేను మొత్తం చేసి చూపించాను కదా. ఈ వీడియో మొత్తం నేను డైలీ స్పీడ్లో పెట్టుకుంటాను కదా, సేమ్ అలాగే. దాని తర్వాత ఇక్కడ మ్యూజిక్ అనే సింబల్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేయాలి. అది ఎందుకు అంటే ఆడియో అది డిస్టర్బెన్స్ ఉండకుండా మొత్తం జీరోలో పెట్టేయచ్చు, అట్లా సేమ్. తర్వాత టిక్ మార్క్ కొట్టేయాలి. అన్నిటికీ అంతే చేసుకుంటూ వెళ్ళాలి. ఇన్‌షాట్లో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఇంతే చేసుకుంటూ మొత్తం జీరోలో పెట్టుకుంటే అది ఆడియో అనేది మనకు అంటే మనం కుకింగ్ చేసేటప్పుడు వచ్చే సౌండ్ అంతా జీరోలో పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, అంతా జీరోలో పెట్టేశాను. సేమ్ అన్నీ అంతే జీరోలో పెట్టుకుంటూ పోవాలి. తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియో అయితే ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి మీకోసం ప్లే చేస్తాను, చూడండి. సౌండ్ అయినది వినిపించదు. మనం కుకింగ్ చేసేటప్పుడు వచ్చే సౌండ్ మొత్తం జీరోలో పెట్టుకుంటే ఇలాగే డిస్టర్బెన్స్ ఉండదు. వాయిస్ ఓవర్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇలా జీరోలో పెట్టుకుంటే. తర్వాత టెక్స్ట్ అనేసి ఒకటి ఉంది కదండి, దాంతో థంబ్‌నెయిల్స్ అవి చేసుకుంటారు. లేదా మీరు ఇప్పుడు కుకింగ్‌కి పోపు దినుసులు అవన్నీ వేస్తుంటాం కదా, అంటే కుకింగ్‌కి ఏమేమి వేస్తున్నాము అనేది టెక్స్ట్ ద్వారా అక్కడ 1 బై 1 రాసుకోవడానికి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే సబ్స్క్రైబ్ అనేసి ముందే పెట్టుకుంటాం కదా, అలాగనమాట. వీడియో ఎడిటింగ్ మొత్తం అయిపోయాక ఇక్కడ మనకు రైట్ సైడ్లో పైన ఒకటి కనిపిస్తుంది ఎక్స్‌పోర్ట్ అని, దాన్ని ప్రెస్ చేస్తే అది డౌన్లోడ్ అయిపోతుంది, మనకు అయిపోయినట్టు వీడియో ఎడిటింగ్.
తర్వాత 100% డౌన్లోడ్ అని చూపిస్తుంది చూడండి. అయిపోయింది చూసారా. దాని తర్వాత ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ కింద యాప్స్ అనేవి చూపిస్తున్నాయి కదా, షేర్, యూట్యూబ్, వాట్సాప్ అట్లా చూపిస్తుంది. డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి అయినా వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే అలా చేయను, డ్రాఫ్ట్లో పెట్టుకుంటాను. ఇప్పుడు పైన వైట్ కలర్లో ఉంది కదా, అందులో పెట్టుకుంటే అది మన గ్యాలరీకి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు గ్యాలరీలో సేవ్ అయ్యిందో లేదో ఒకసారి చూసేద్దాము. చూడండి, ప్లే చేస్తాను, చూసేయండి ఒకసారి. సేవ్ అయిపోయింది గ్యాలరీకి, ఇలాగే వచ్చేస్తుంది గ్యాలరీకి.